ఈరోజు క్లాస్ వచ్చేసి యూలర్స్ అండ్ బెర్నౌలీస్ ఈక్వేషన్ అమ్మా. ఓకే, యూలర్స్ అండ్ బెర్నౌలీస్ ఈక్వేషన్ బేసిక్ గా న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ మీద ఆధారపడి ఉంటుంది. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటే F ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, దాని మీద ఆధారపడి ఉంటుంది. F ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అంటే యూజువల్ గా ఒక ఫ్లూయిడ్ మీద ఫోర్సెస్ ఏమేమి ఉంటాయి అంటే గ్రావిటీ ఫోర్స్ ఉంటుంది, ప్రెషర్ ఫోర్స్ ఉంటుంది, ఫోర్స్ డ్యూ టు విస్కాసిటీ ఉంటుంది, ఫోర్స్ డ్యూ టు టర్బులెన్స్ ఉంటుంది, ఫోర్స్ డ్యూ టు కంప్రెసిబిలిటీ ఉంటుంది. ఒక ఫ్లో అంటే ఒక నడుస్తున్న ఫ్లూయిడ్ మీద ఉన్న కనిపెట్టిన ఫోర్సెస్ ఏంటి అంటే గ్రావిటీ ఫోర్స్, ప్రెషర్ ఫోర్స్, ఫోర్స్ డ్యూ టు విస్కాసిటీ, ఫోర్స్ డ్యూ టు టర్బులెన్స్ అండ్ ఫోర్స్ డ్యూ టు కంప్రెసిబిలిటీ. ఈ 5 ఫోర్సులు ఉంటాయి. కానీ యూలర్స్ ఈక్వేషన్ చెప్పేటప్పుడు ఆయన 3 ఫోర్సులు విత్ ఎనర్జీ కన్సిడర్ చేసి ఈక్వేషన్ డిరైవ్ చేశారు. సో ఇది యూలర్స్ అండ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఇక్కడ చదవండి, చెప్తున్నాను వినండి. యూజువల్ గా యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో దిస్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇన్ విచ్ ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ అండ్ ప్రెషర్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. నేను ఇందాక 5 ఫోర్సెస్ చెప్పాను. ఆ 5 ఫోర్సెస్ లో యూలర్ తీసుకుంది ఏంటి? ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ అండ్ ప్రెషర్. ఈ 2 ఫోర్సెస్ కన్సిడరేషన్ లో తీసుకొని ఒక స్ట్రీమ్ లైన్ అంటే ఏంటి, వరుసదారుల్లో వెళ్తున్న ఫ్లూయిడ్ కి ఒక ఈక్వేషన్ కనిపెట్టారు. అంటే దిస్ ఈస్ డిరైవ్డ్ బై కన్సిడరింగ్ ద మోషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎలిమెంట్ అలాంగ్ ది స్ట్రీమ్ లైన్. కన్సిడర్ ఏ స్ట్రీమ్ లైన్ ఇన్ విచ్ ద ఫ్లో ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఎస్ డైరెక్షన్. ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొని దాని ఫ్లో ఎస్ డైరెక్షన్ లో నడుస్తుంది అని అనుకుంటే యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఫిగర్ లో కనుక మీరు చూసుకుంటే ఫ్లో అనేది ఎస్ డైరెక్షన్ లో నడుస్తూ ఉంది. ఇది ఒక స్ట్రీమ్ లైన్ లో నడుస్తున్న ఫ్లూయిడ్ ఎలిమెంట్. అంటే ఈ రెక్టాంగులర్ బాక్స్ ని ఒక స్ట్రీమ్ లైన్ లో నడుస్తున్న ఫ్లూయిడ్ ఎలిమెంట్ గా తీసుకుంటే ఇటు ఎస్ డైరెక్షన్, అంటే ఇక్కడ నేను డెల్టా ఎస్ చూపిస్తున్నాను కదా, ఈ డైరెక్షన్ లో అనేది ఫ్లో అనేది నడుస్తుంది అని తీసుకున్నారు. ఫ్లో అనేది నడుస్తున్నప్పుడు తర్వాత కన్సిడర్ ఏ సిలిండ్రికల్ ఎలిమెంట్ ఆఫ్ క్రాస్ సెక్షన్ డిఏ అండ్ లెంత్ డిఎస్. ఈ సిలిండ్రికల్ ఎలిమెంట్ అంటే సిలిండ్రికల్ ఎలిమెంట్ కదా, రెక్టాంగులర్ ఆకారంలో ఉన్న సిలిండ్రికల్ ఎలిమెంటే కాబట్టి ఇది క్రాస్ సెక్షనల్ ఏరియా డిఏ అండ్ లెంత్ ఏంటి డిఎస్ గా తీసుకున్నారు. తీసుకున్నప్పుడు సిలిండ్రికల్ ఎలిమెంట్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా డిఏ అండ్ లెంత్ డిఎస్. ఇక్కడ డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా, లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ డిఎస్, ఇక్కడ నుంచి ఇక్కడికి అసలు ఏరియా మొత్తం డిఏ తీసుకున్నప్పుడు ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది సిలిండ్రికల్ ఎలిమెంట్ ఆర్, అదే సిలిండ్రికల్ ఎలిమెంట్ లో ఏమేమి ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటాయి అంటే ప్రెషర్ ఫోర్స్ పీడిఏ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ప్రెషర్ ఫోర్స్ ఒకటి యాక్ట్ చేస్తూ ఉంటుంది, దాన్ని పి ఇంటూ డిఏ అంటే ఏరియాని కూడా కన్సిడర్ చేస్తాం కాబట్టి ప్రెషర్ ఫోర్స్ అంటే పి ఇంటూ డిఏ, పి ఇంటూ డిఏ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఫ్లో యొక్క డైరెక్షన్ లో నడిచే ఫోర్స్ పి ఇంటూ డిఏ. ప్రెషర్ ఫోర్స్ పి ప్లస్ డో పి బై డో ఎస్ ఇంటూ డిఎస్ ఇంటూ డిఏ అన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఎందుకు ఇంత పెద్దది అంటే ఇక్కడ మటుకు పి ఇంటూ డిఏ తీసుకొని ఇక్కడ మటుకు పి ప్లస్ డో పి బై డో ఎస్ ఇంటూ డో ఎస్ ఎందుకు తీసుకున్నారు అని అంటే యాక్చువల్ గా ఇటు నుంచి ఇటు వెళ్తున్నాను అంటే ఫ్రంట్ వెళ్తున్న ఫోర్స్ కంటే రివర్స్ వస్తున్న ఫోర్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువను మనం ఎలా చూపించలేం కాబట్టి దాని డెరివేటివ్ తీసుకున్నారు. సో అంటే చాలా మైన్యూట్స్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రెషర్ ఇంటూ డెల్టా ఏ తీసుకున్నారు. ఇది రివర్స్ ఫోర్స్ వచ్చేసరికి పి ప్లస్ రివర్స్ ఫోర్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి డో పి బై డో ఎస్ ఇంటూ డెల్టా ఎస్ ఇంటూ డెల్టా ఏ గా తీసుకున్నారు ఈ రివర్స్ ఫోర్స్ ఇక్కడ, రైట్. అండ్ ఇంకొకటి ఏంటి, వెయిట్ ఎలిమెంట్ రో ఇంటూ జీ ఇంటూ డిఏడిఎస్. ఇంకొకటి నేను ముందే క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను ఆల్రెడీ, ప్రతి దాంట్లో వెయిట్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది ఫోర్స్ తో పాటు. సో థర్డ్ వన్ ఏంటి, వెయిట్ ఆఫ్ ది ఎలిమెంట్. వెయిట్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏం తీసుకున్నారు, రో ఇంటూ ఇక్కడ గామాగా చూపించాను కాకపోతే రో గామా అన్న రో అన్న ఒకటే, రో ఇంటూ డెల్టా ఏ ఇంటూ డెల్టా ఎస్. అంటే ఇక్కడ గ్రావిటీ కూడా వస్తుంది కాబట్టి రో అంటే ఇది గామా ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ జీ. సో రో ఇంటూ జీ ఇంటూ డెల్టా ఏ ఇంటూ డెల్టా ఎస్. సో ద వెయిట్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈస్ రో ఇంటూ జీ ఇంటూ డెల్టా ఏ ఇంటూ డెల్టా ఎస్. సో మొత్తం ఫ్లూయిడ్ మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఒకటి అప్వర్డ్ ఫోర్స్, ఇంకోటి డౌన్వర్డ్ ఫోర్స్, ఇంకొకటి వెయిట్. సో 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో ప్రెషర్ ఫోర్స్ పి ఇంటూ డిఏ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో, ప్రెషర్ ఫోర్స్ పి ప్లస్ రివర్స్ డైరెక్షన్ డో పి బై డో ఎస్ ఇంటూ డిఏ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో, అండ్ వెయిట్ ఆఫ్ ది ఎలిమెంట్. 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతా ఉన్నాయి. Now let theta is the angle between the direction of the flow and the line of action of the weight of the element. So theta అనేది
మధ్యలో కన్సిడర్ చేస్తున్న యాంగిల్ అంటే ఒక ఎలిమెంట్ అంటే ఒక ఫ్లో డైరెక్షన్ ఒక ఎలిమెంట్ దగ్గర మనం తీసుకున్నట్లయితే దీని మీద వెయిట్ యాక్ట్ చేస్తుంది అని అనుకునేటట్లయితే అక్కడ యాంగిల్ ఎంత తీసుకున్నారు, థీటాగా తీసుకున్నారు. సో దట్ వాస్ ద థింగ్. So let theta is the angle between the direction of the flow and the line of action of the weight of the element. The resultant force of the fluid element in the direction S must be equal to the mass of the element X acceleration in the direction of S. రిజల్టెంట్ ఫోర్స్ ఎప్పుడు రిజల్టెంట్ తీసుకునేటప్పుడు 2 డైరెక్షన్స్ అంటే ఏదైతే ముందు నుంచి వెళ్తుందో ఏదైతే వెనక నుంచి వస్తుందో మొత్తం ఈక్వల్ అయితేనే ఆ ఫ్లో నడుస్తుంది. కాబట్టి మొత్తం రిజల్టెంట్ కనుక్కునేటప్పుడు ఫస్ట్ ఈ డైరెక్షన్ లో ఉన్న ఫ్లో, ఈ డైరెక్షన్ లో స్టార్ట్ అవుతున్నాం అనుకో, ఈ డైరెక్షన్ లో ఉన్న ఫ్లో P ఇంటూ డెల్టా ఏ తీసుకున్నామా, ఇక్కడ P ఇంటూ డిఏ అంటే డెల్టా ఏ డిఏ తీసుకున్నాం. మైనస్ అంటే ఏంటి, ఇది రివర్స్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి దీనికి మైనస్ గా తీసుకున్నాం. ఈ ఫోర్స్ ని ఎంత తీసుకున్నాం, మైనస్ P ప్లస్ డో P బై డో ఎస్ ఇంటూ డిఏ. సో ఇది మైనస్. మళ్ళీ వెయిట్ కూడా మనకేంటి, వెయిట్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లోనే ఉంటుంది కాబట్టి ఇది కూడా తీసుకోవాలి, ఇది కూడా తీసుకోవాలి. కాబట్టి మైనస్ రో ఇంటూ జీ ఇంటూ ఏ ఇంటూ డిఏ ఇంటూ డిఎస్ ఇంటూ కాస్ థీటా. అంటే అక్కడ యాంగిల్ మేక్ చేస్తూ ఉంది కాబట్టి మనం ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటి, మనం తీసుకుంటుంది వర్టికల్ డైరెక్షన్ sin 90 మైనస్ థీటా అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ టు కాస్ థీటా. సో P ఇంటూ డిఏ మైనస్ మొత్తం dP plus dou P by dou S into ds into dA because it is in a opposite direction. Weight must be acting downwards. కాబట్టి ఇది కూడా minus rho into G into dA into ds into cos theta, which is equal to rho into dA into ds into as, which is equal to rho into dA into ds into as అంటే must be equal to the acceleration of the element. ఇక్కడ చూడండి, the resultant force of the fluid element in the direction of S must be equal to the mass of the fluid element into acceleration of the resultant force. ఇది మొత్తం resultant, that is equal to mass into acceleration అంటే ఏంటి, rho dA ds into as. ఇది మొత్తం ఓవరాల్ గా ఈక్వేషన్. సో నెక్స్ట్, వేర్ ఏఎస్ ఇస్ ద యాక్సలరేషన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎస్. ఏఎస్ అంటే ఏమనుకుంటున్నాం, యాక్సలరేషన్ అనుకుంటున్నాం. ఎప్పుడైతే యాక్సలరేషన్ ఏమవుతుంది, వెలాసిటీ డైరెక్షన్ లో తీసుకుంటే, వెలాసిటీ ఫంక్షన్ గా తీసుకుంటే ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ అండ్ టైం అవుతుంది. కాబట్టి ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి. ఈ డివి బై డిటిని ఇక్కడ నీకు ఫంక్షన్ ఆఫ్ ఎస్ అంటే డిస్టెన్స్ టైం కాబట్టి డివి బై డిటిని డివి బై డిఎస్ ఇంటూ డిఎస్ బై డిటిగా రాసుకోవచ్చు. డివి బై డిటిని డివి బై డిఎస్ ఇంటూ డిఎస్ బై డిటి ప్లస్ వెలాసిటీ ఫంక్షన్ కూడా కాబట్టి డో వి బై డో టి. దీన్ని ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుంది, వి ఇంటూ డో వి బై డో ఎస్ ప్లస్ డో వి బై, బికాస్ డిఎస్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు వి. డిఎస్ బై డిటి వి అవుతుంది కాబట్టి డిఎస్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు వి కూడా అవుతుంది. కాబట్టి ఇక్కడ వి ఇంటూ డో వి బై డో ఎస్ ప్లస్ డో వి బై డో టి. ఇది ఎలా వచ్చింది, ఇయర్ ఫోన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డో డివి బై డిటి. ఓకే, ఈ డివి బై డిటిని డివి బై డిఎస్ ఇంటూ డిఎస్ బై డిటి ప్లస్ ఫంక్షన్ ఆఫ్ ఎస్ అంటే రెండిటికి ఫంక్షన్ కాబట్టి డిటి ఫంక్షన్ రెండోసారి కూడా రాశాడు ప్లస్ డివి డో వి బై డో టి. ఇక్కడ డిఎస్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు వి. ఇక్కడ డిఎస్ బై డిటి వి అయిపోతుంది కాబట్టి వి ఇంటూ డివి బై డి డో వి బై డో ఎస్ ప్లస్ డో వి బై డో టి. బికాస్ యాక్సలరేషన్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ బోత్ ఎస్ అండ్ టి, రెండిటికి ఫంక్షన్ కాబట్టి ఒకటి వెలాసిటీలో రాసుకున్నాడు, ఒకటి టైం డిస్టెన్స్ లో రాసుకున్నాడు. సో వెలాసిటీలో రాసుకున్న దాన్ని డిస్టెన్స్ కి కన్వర్ట్ చేశాడు కాబట్టి నీకు ప్లస్ వచ్చింది. ఇక్కడ డో ఎస్ బై డో టి ఈజ్ ఈక్వల్ టు అంటే డో ఎస్ బై డో టి ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు వెలాసిటీ కాబట్టి ఇక్కడ వి ఇంటూ అంటే డో ఎస్ బై డో టిని వి అయిపోతుంది, డో వి బై డో ఎస్ ప్లస్ డో వి బై డో టి. బట్ ఇఫ్ ద ఫ్లో ఈజ్ స్టడీ ఫ్లో కనుక అయితే కనుక నీకు ఎటువంటి వెలాసిటీ ఉండదు కాబట్టి డో వి బై డో టి ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏఎస్ ఏమవుతుంది, డో వి బై డో టి ఆటోమేటిక్ 0 అయిపోయినప్పుడు ఏమవుతుంది, వి ఇంటూ డో వి బై డో ఎస్. ఏఎస్ యాక్సలరేషన్ వచ్చేసరికి ఈ ఫార్ములా వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ ఇంతకు ముందు యాక్సలరేషన్ గా ఇది తీసుకున్నాం. అంటే ఏఎస్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఏఎస్ బదులు తీసుకొచ్చి ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ డో వి బై డో ఎస్ అని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అబోవ్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ మనం ఈ ఈక్వేషన్ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం కలిపి మనకి
డో వి బై డో ఎస్ వస్తుంది. మొత్తం కలిపి అన్ని ఒక చోటకి డివైడింగ్ బై అంటే మళ్ళీ దాన్ని సబ్స్టిట్యూట్ చేసి డివైడింగ్ బై రో ఇంటూ డిఎస్ ఇంటూ డిఏ తో డివైడ్ చేస్తే మొత్తం మనకు ఆటోమేటిక్ గా ఈక్వేషన్ డో పి బై రో ఇంటూ డో ఎస్ ప్లస్ జీ కాస్ థీటా ప్లస్ వి ఇంటూ డో వి బై డో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ మనకి సబ్స్టిట్యూట్ చేసి డివైడ్ చేస్తే ఈ ఈక్వేషన్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి యూలర్స్ అండ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. అంటే నేను మెయిల్ పంపిస్తాను అన్నాను, మెయిల్స్ పంపిస్తాను, అవి ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత యూలర్స్ ఈక్వేషన్ అగైన్ అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఈక్వేషన్ లో డో పి బై రో ఇంటూ డో ఎస్ ప్లస్ జీ కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు వి ఇంటూ డివి బై డిఎస్ ఇజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ వచ్చిన తర్వాత దాన్ని కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ బై డిఎస్ వేస్తారు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ బై డిఎస్ వేసారు అని అంటే ఇక్కడ యాంగిల్ తీసుకున్నప్పుడు ఇది కాస్ థీటా. కాస్ థీటా నువ్వు ఇక్కడ ఇది థీటాగా తీసుకుంటే థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇక్కడ హైపోటెనస్ ఏముంది, డిఎస్, అడ్జసెంట్ అవుతుంది డిఎస్. కాబట్టి ఇక్కడ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ తెప్పించారు, ఇక్కడ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు డో జెడ్ బై డో ఎస్. డో జెడ్ బై డో ఎస్ అంటే ఏంటి, ఈ ఫిగర్ లో చూస్తే నువ్వు థీటా అనేది ఇది రైట్ యాంగిల్ గా తీసుకుంటే నెక్స్ట్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే ఏమవుతుంది, డో వి బై డో ఎస్ అవుతుంది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు డో జెడ్ బై డో ఎస్ అవుతుంది. సో తీసుకొచ్చి కాస్ థీటా బదులు మళ్ళీ ఈక్వేషన్ లో అది సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు డో పి బై పి ఈజ్ ఈక్వల్ ప్లస్ జీ ఇంటూ డిజెడ్ ప్లస్ వి ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ వచ్చేస్తుంది. కాస్ థీటా బదులు తీసుకొచ్చి డో ఎస్ డిజెడ్ బై డిఎస్ సబ్స్టిట్యూట్ చేస్తే is equal to 0. This is nothing but an Euler's equation. Euler's equation. Right. Euler's equation. ఇక్కడ మనం బేసిక్ గా ఈ ఈక్వేషన్ మనం డిరైవ్ చేసేటప్పుడు మనం డయాగ్రామ్ అనేది చాలా నీట్ గా తీసుకోవాలి. డయాగ్రామ్ లో లెంత్ తీసుకోవాలి, ప్లస్ అప్వర్డ్ ఫోర్స్ ఏంటి, డౌన్వర్డ్ ఫోర్స్ ఏంటి, మధ్యలో మనం తీసుకుంటున్న యాంగిల్ ఏంటి. ఇక్కడ డో జెడ్ తీసుకున్నాం చూసారా, మధ్యలో మనం తీసుకున్న లెంత్ ఏంటి, ఇటు ఆపోజిట్ గా తీసుకుంటున్న లెంత్ ఏంటి, ఈ యాక్సిస్ లెంత్ ఏంటి, ఈ మొత్తం ఈ డయాగ్రామ్ చాలా క్లియర్ గా వేసుకున్న తర్వాత యాక్సలరేషన్ కి దీనికి ఈక్వల్ అవుతుంది అంటే మనం 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది. ఆ 3 ఫోర్సెస్ బట్టి మనం రిజల్టెంట్ కనుక్కుంటాం. ఆ రిజల్టెంట్ తీసుకొచ్చి మాస్ ఇంటూ యాక్సలరేషన్ కి రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ చేస్తాం. ఆ పాయింట్ గుర్తుంటే ఆటోమేటిక్ గా మీకు ఈ డెరివేషన్ అనేది వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా డెరివేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. దీన్ని యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అని అంటారు. యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఈజ్ ఈక్వల్ టు డో పి బై డో పి బై రో ప్లస్ జీ ఇంటూ డిజెడ్ ప్లస్ వి ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఇక్కడ ఏంటి, ప్రెషర్, గ్రావిటీ రెండు ఫోర్సెస్ యాక్ట్ అయి ఉన్నాయి. ఈ యూలర్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తో మనకి ఎటువంటి సొల్యూషన్స్ దొరకట్లేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ ఈక్వేషన్. ఆ సొల్యూషన్స్ దొరకనప్పుడు ఏంటి అంటే బర్నౌల్లీస్ ఈక్వేషన్ కి వెళ్ళారు. బర్నౌల్లీస్ అనే అతను ఆల్మోస్ట్ యూలర్ డిరైవ్ చేసిన ఈక్వేషన్ డో పి బై రో ప్లస్ వి ఇంటూ డివి ప్లస్ జీ ఇంటూ డిజెడ్ ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకొని ఇతను కొత్తగా ఇంకొక ఈక్వేషన్ డిరైవ్ చేశాడు, విచ్ ఈస్ మోర్ కన్వీనియంట్. ఆ కన్వీనియంట్ ఈక్వేషన్ ఏంటి అంటే బర్నౌల్లీస్ ఈక్వేషన్ లో మీరు మొత్తానికి ఇంటిగ్రేషన్ వేసాడు. ఇంటిగ్రేషన్ వేసినప్పుడు డో పి బై రో ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే పి బై రో అవుతుంది, ప్లస్ వి ఇంటూ డివి ఇంటిగ్రల్ అయినప్పుడు ఇది వి స్క్వేర్ బై 2 అవుతుంది, ప్లస్ జీ ఇంటూ డిజెడ్ అంటే జీ అనేది కాన్స్టెంట్ కాబట్టి జెడ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి జీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో పి బై రో ఇంటూ అంటే మొత్తాన్ని మళ్ళీ జీతో మనం డివైడ్ చేస్తే పి బై రో ఇంటూ జీ ప్లస్ వి స్క్వేర్ బై 2g ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది పి బై రో ఇంటూ జీని ప్రెషర్ హెడ్ అని అంటాం, వి స్క్వేర్ బై 2 ఇంటూ జీని కైనెటిక్ హెడ్ అని అంటాం, జెడ్ వచ్చేసరికి పొటెన్షియల్ హెడ్ అని అంటాం. సో బర్నౌల్లీస్ అండ్ యూలర్స్ ఈక్వేషన్ ఏంటి అంటే పి బై రో జీ ప్లస్ వి స్క్వేర్ బై 2g ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ యూలర్స్ అండ్ బర్నౌల్లీస్ ఈక్వేషన్. దీన్ని యూలర్ అండ్ బర్నౌల్లీస్ ఈక్వేషన్ అని అంటాం. రైట్, దీని కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. అజంప్షన్స్ ఏంటి అంటే ద ఫ్లూయిడ్ ఈజ్ ఐడిల్, దట్ ఈస్ విస్కాసిటీ ఈజ్ 0, ద ఫ్లో ఈజ్ స్టడీ, ద ఫ్లో ఈజ్ ఇన్కంప్రెసిబుల్, ఫ్లో ఈజ్ ఇర్రోటేషనల్. ఫ్లో ఐడిల్ గా ఉంటే విస్కాసిటీ 0గా ఉన్నప్పుడు ఒక అజంప్షన్ ఉంటుంది, అంటే వీ కెన్ అస్యూమ్ అంటే
ఫ్లూయిడ్ ఐడియల్ గా ఉన్న ఫ్లూయిడ్ కానీ, స్టడీ ఫ్లోలో ఉన్న ఫ్లూయిడ్ కానీ, కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ కానీ, ఇర్రోటేషనల్ ఫ్లో ఉన్న ఫ్లూయిడ్ కానీ ఈ యూలర్స్ అండ్ బర్నౌల్లిస్ ఈక్వేషన్ అనేది పనిచేస్తుంది అని అర్థం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అన్ యూలర్స్ అండ్ బర్నౌల్లిస్ ఈక్వేషన్. ఇంకొకసారి మళ్ళీ బర్నౌల్లిస్ ఈక్వేషన్ చూద్దామమ్మా. ఇంకోసారి మళ్ళీ చూద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి, అడగచ్చు, నేను దాన్ని క్లియర్ చేస్తాను. It into chat box and I will clear your doubts. Right? The Euler's equation of motion. Euler's equation of motion. This is the equation of motion in which the forces due to gravity and pressure are taken into consideration. Forces due to gravity and pressure మాత్రమే consideration లోకి తీసుకుంటాం. This is derived by considering the motion of a fluid element along a streamline. ఎలా డిరైవ్ చేస్తాము? It is by considering the motion of a fluid element. Fluid element యొక్క motion of a fluid element along a streamline. ఒక streamline లో fluid element motion తో ఉంటే ఏముంటుంది అనేది మనం దాన్ని కన్సిడర్ చేసుకొని యూలర్స్ ఈక్వేషన్ డిరైవ్ చేసాం. కన్సిడర్ ఎ స్ట్రీమ్ లైన్ ఇన్ విచ్ ద ఫ్లో ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఎస్ డైరెక్షన్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఒక స్ట్రీమ్ లైన్ కన్సిడర్ చేసుకోవాలి, ఫ్లో ఈస్ టేకెన్ ఇన్ ఎన్ ఎస్ డైరెక్షన్ అని చెప్పని తీసుకోవాలి. కన్సిడర్ ఎ సిలిండ్రికల్ ఎలిమెంట్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ డిఏ అండ్ లెంత్ డిఎస్. క్రాస్ సెక్షనల్ ఏరియా డిఏగా తీసుకొని లెంత్ డిఎస్ గా తీసుకుంటాం ఆ సిలిండర్ ఎలిమెంట్ కి. ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది సిలిండ్రికల్ ఎలిమెంట్ ఆర్, ఆ సిలిండ్రికల్ ఎలిమెంట్ మీద ఎటువంటి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? The first one is pressure force. Second one in the direction of flow. Flow ఉన్న డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్న ప్రెషర్ ఫోర్స్ ఒకటి, రివర్స్ ఫ్లో లో ఉన్న డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్న ప్రెషర్ ఫోర్స్ ఒకటి, వెయిట్ ఒకటి యాక్ట్ చేస్తా ఉంది. ఎన్ని ఫోర్సెస్? మొత్తం 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతా ఉన్నాయి. ప్రెషర్ డైరెక్షన్ ఫ్లో డైరెక్షన్ లో ఒక ప్రెషర్ ఫోర్స్, రివర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో సెకండ్ ప్రెషర్ ఫోర్స్, వెయిట్ ఆఫ్ ది ఎలిమెంట్ థర్డ్ వన్. సో ఫస్ట్ వన్ ఫ్లో డైరెక్షన్ లో ఉన్నదాన్ని ప్రెషర్ ఫోర్స్ ఏమంటాము? P ఇంటూ డిఏ అంటాము. ఫ్లో డైరెక్షన్ లో ఉన్నదాన్ని మనం ఏం తీసుకుంటాం? P ఇంటూ డిఏగా తీసుకుంటాం. రివర్స్ డైరెక్షన్ లో ఉన్నదాన్ని ఏం తీసుకుంటాం? P ప్లస్ డో P బై డో ఎస్ ఇంటూ డిఏ. ఎందుకు ఇలా తీసుకున్నాం అంటే ఎప్పుడైతే ఈ ఫోర్స్ అనేది అప్వర్డ్ ఉంటుందో రివర్స్ ఫోర్స్ దానికంటే కొంచెం పెద్దదే ఉంటుంది కాబట్టి ఆ పెద్దది డెరివేటివ్ లో తీసుకుంటే చాలా చిన్నది అవుతుంది కాబట్టి ఆ డెరివేటివ్ అనేది మనం సరిపోతుంది కాబట్టి డెరివేటివ్ లో తీసుకున్నాం. రైట్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంటే ఈ యాక్సిస్ యొక్క డిస్టెన్స్ ఎంత తీసుకున్నాం? డో జెడ్ తీసుకున్నాం. ఇక్కడ యాంగిల్ అంటే ఒక ఎలిమెంట్ ను ఒక యాంగిల్ కన్సిడర్ చేసి ఒక చోట వెయిట్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి వెయిట్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుందని తీసుకుని దాని యొక్క యాంగిల్ థీటాగా తీసుకున్నాం. వెయిట్ ఎంత తీసుకున్నాం? వెయిట్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ జీ ఇంటూ డెల్టా ఏ ఇంటూ డెల్టా ఎస్ ఆర్ గామా ఇంటూ జీ ఇంటూ గామా ఇంటూ డెల్టా ఏ ఇంటూ డెల్టా ఎస్ వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ జీ. సో ఇవన్నీ మనం తీసుకున్న ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ అని మనం కన్సిడర్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము? లెట్ థీటా బి ద యాంగిల్ between the direction flow and the line of action of the weight of the element. The resultant force of the fluid element in the direction of S must be equal to the mass of the fluid element X into the acceleration in the direction of S. So resultant kanukunno, resultant is equal to mass into యాక్సలరేషన్. నేను ఆల్రెడీ యూలర్స్ ఈక్వేషన్ చెప్పేటప్పుడే కంపల్సరీ అది F ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. F ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కాబట్టి F అంటే రిజల్టెంట్ ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో న్యూటన్ సెకండ్ లా బేస్ చేసుకొని నడుస్తుంది అని చెప్పాను. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ అంటే ఏంటి? మనకు 3 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ 3 టైప్ ఆఫ్ ఫోర్సెస్ తీసుకొని ఈక్వల్ టు విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. ఎం ఇంటూ ఏ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో సో 3 టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఏంటి? ఒకటి అప్వర్డ్ ఫోర్స్ అంటే ఇంటూ P ఇంటూ డిఏ. రెండోది ఏంటి? దాని నుంచి రివర్స్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్న దాని నుంచి డౌన్వర్డ్ ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ డో P బై డో ఎస్ ఇంటూ డిఎస్. అంటే ఏంటి? ఇది అప్వర్డ్ అంటే పాజిటివ్ ఉంటుంది, రివర్స్ వచ్చేది నెగిటివ్ ఉంటుంది, మైనస్ ఇంకోటి వెయిట్ కూడా దాని డౌన్వర్డ్ యాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి రో ఇంటూ జీ ఇంటూ డిఏ ఇంటూ డిఎస్ ఇంటూ ఆటోమేటిక్ గా అక్కడ యాంగిల్ మేక్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కాస్ థీటా విచ్ ఈస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఈక్వల్ టు మాస్ అంటే ఏంటి? రో ఇంటూ డిఏ ఇంటూ డిఎస్ ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఏఎస్ గా తీసుకున్నాం. దిస్ ఈస్ ద వన్ విచ్ వీ హ్యావ్ టేకెన్. రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ.
సో దీన్ని డిరైవ్ చేసుకుంటా వస్తే ఫస్ట్ ఏఎస్ ఏంటో తెలియాలి. ఏఎస్ ఇంటూ యాక్సలరేషన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎస్, యాక్సలరేషన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎస్ డైరెక్షన్ లో ఉన్న యాక్సలరేషన్ ని ఏఎస్ అంటాం. సో ఏఎస్ ఇస్ ఈక్వల్ టు డివి బై డిటి. అంటే ఏంటి? వెలాసిటీ బై టైం. వెలాసిటీ ఇది వేర్ వి ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్ ఇంటూ టైం. వి ఫంక్షన్ ఏంటి? యాక్సలరేషన్ ఏఎస్ ఇస్ ఈక్వల్ టు డివి బై డిటి అంటే వెలాసిటీ బై టైం. కానీ ఈ వి అనేది దేనికి ఫంక్షను? డిస్టెన్స్ కి టైం కి వి ఫంక్షన్. కాబట్టి ఈ వి అనేది రాసేటప్పుడు మనం రెండిటి విధాలుగా రాస్తాము. అంటే ఇది డో వి బై డో ఎస్, డో వి బై డో టి ప్లస్ డో వి బై డో టి. ఈ డిస్టెన్స్ ఫంక్షన్ రాసేటప్పుడు డో ఎస్ బై డో టి ప్లస్ డో వి బై డో గా రాస్తాం. సో రాసినప్పుడు ఏంటంటే డో వి బై డో ఎస్ ఇంటూ డో ఎస్ బై డో టి ప్లస్ డో వి బై డో టి విచ్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ డో వి బై డో ఎస్ ని మనం డో ఎస్ బై డో ని మనం డిస్టెన్స్ బై టైం మనం మళ్ళీ వెలాసిటీగా చూసుకుంటాం. కాబట్టి వి ఇంటూ డో వి బై డో ఎస్ ప్లస్ డో వి బై డో టి. యాక్చువల్ గా ఐడియల్ ఫ్లూయిడ్, స్టడీ ఫ్లూయిడ్ కి డో వి బై డో టి ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ డో వి బై డో ఎస్ వస్తుంది. నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ ఏఎస్ అంటే ఈ ఏఎస్ అనే వాల్యూ ఇందాక ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఎఫ్ ఈక్వేషన్స్ మొత్తం తీసుకున్నాం ఈక్వల్ టు ఎం ఇంటూ ఎం ఈక్వేషన్ తీసుకున్నాం. ఏఎస్ బదులు వి ఇంటూ డో వి బై డో ఎస్ సబ్స్టిట్యూట్ చేశాను. దీన్ని డివైడెడ్ బై అన్నిటిని డివైడెడ్ బై రో ఇంటూ డిఎస్ ఇంటూ డిఏ, రో ఇంటూ డిఎస్ ఇంటూ డిఏతో డివైడ్ చేస్తే మొత్తం మైనస్ డోపీ బై డో ఎస్ ఇంటూ డిఏ మైనస్ డోపీ బై డో ఎస్ ఇక్కడ రో అనేది మిగిలిపోతుంది. రో మైనస్ జీ కాస్ థీటా అంటే ఇవన్నీ కొట్టుకుపోతే ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ డో వి బై డో ఎస్. సో ఇదంతా ఈక్వేషన్ క్లియర్ గా మళ్ళీ మనం రాసుకుంటాం. రాసుకున్న తర్వాత నెక్స్ట్ కాస్ థీటా అంటే ఇందులో కాస్ థీటా ఉంది కాబట్టి ఈ కాస్ థీటా ఏంటో చూద్దాం. కాస్ థీటా డయాగ్రామ్ లోకి వెళ్ళి అడ్జసెంట్ బై హైపోటెనస్ వేస్తే నీ కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు డిజెడ్ బై డిఎస్ వస్తుంది. సో డిజెడ్ బై డిఎస్ అంటే కాస్ థీటా వాల్యూ తీసుకొని సబ్మిట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఆ తర్వాత అన్నిటిని 1/ρg తో నువ్వు డివైడ్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు ఈక్వేషన్ డో పి బై రో ప్లస్ జీ ఇంటూ డిజెడ్ ప్లస్ వి ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ దీన్ని యూలర్స్ ఈక్వేషన్ అని అంటాం. డో పి బై రో ప్లస్ జీ ఇంటూ డిజెడ్ ప్లస్ వి ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ లో మనకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సొల్యూషన్స్ చాలా కష్టమైనవి కాబట్టి యూలర్ అనే అతనితో పాటు బర్నౌలీ అనే అతను కూడా జాయిన్ అయ్యి అతను దీనికి ఒక పర్ఫెక్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చారు. ఆ పర్ఫెక్ట్ ఈక్వేషన్ ఏంటి అంటే దీనికి ప్రతిదానికి ఇంటిగ్రేషన్ చేశారు. ప్రతిదాన్ని ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా పి బై రో ఇంటిగ్రేషన్ పి అనేది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి దానికి ఆటోమేటిక్ రో పి బై రో ప్లస్ వి ఇంటూ డివి అవుతుంది. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై 2 కాబట్టి వి స్క్వేర్ బై 2 ప్లస్ జీ ఇంటూ డిజెడ్ అంటే డిజెడ్ అనేది జెడ్ కాన్స్టెంట్ కాబట్టి జీ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ అన్నిటిని మళ్ళీ రోతో డివైడ్ చేస్తే పి బై రో ఇంటూ జీ ప్లస్ వి స్క్వేర్ బై 2g ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే జీ పక్కన ఉన్న జెడ్ తో మనం అన్నిటిని డివైడ్ చేస్తే జెడ్ దగ్గర ఉన్న జీ పోయి మిగతా వాటిలో జీ ఆడుతుంది. సో వీటిలో మనకు వచ్చిన బర్నౌలిస్ ఈక్వేషన్ ఏంటి? పి బై రో ఇంటూ జీ ప్లస్ వి స్క్వేర్ బై 2g ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో పి బై రో ఇంటూ జీ అంటే ఏమంటాం? ప్రెషర్ హెడ్ అంటాం. వి స్క్వేర్ బై 2g అని ఏమంటాం? కైనమాటిక్ హెడ్ అంటాం. జెడ్ ఏమంటాం? పొటెన్షియల్ ఆర్ ఎలివేషన్ హెడ్. సో ఈ 3 హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది బర్నౌలిస్ ఈక్వేషన్. సో దిస్ ఈస్ ద బర్నౌలిస్ ఈక్వేషన్. వీటిలో ఏ లిక్విడ్ కైనా అంటే అజంప్ చేసుకున్న ఏ లిక్విడ్ కైనా అజంప్షన్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఐడియల్, దట్ ఈస్ విస్కాసిటీ ఈజ్ 0, ద ఫ్లో ఈజ్ స్టడీ, ఫ్లో ఈజ్ కంప్రెసిబుల్, ఫ్లో ఈజ్ ఇర్రోటేషనల్. ఇలా ఈ ప్రాపర్టీస్ ఉన్న ఏ ఫ్లూయిడ్ కైనా ఈ అజ్యూమ్ చేసుకొని పి బై రో జీ ప్లస్ వి స్క్వేర్ బై 2g ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక సెక్షన్ అంటే ఏంటి? ఒక పైప్ తీసుకున్నాం, ఇటు పక్కన ఒక సెక్షన్ ఉంటుంది, అటు ఎండింగ్ ఒక సెక్షన్ ఉంటుంది ఒక పైప్ లో. సో 2 సెక్షన్స్ కి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇదే ఈక్వేషన్ ఏమవుతుంది అని అంటే p1 బై రో ఇంటూ జీ ప్లస్ v1 స్క్వేర్ బై 2g ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు p2 బై రో ఇంటూ జీ ప్లస్ v2 స్క్వేర్ బై 2g ప్లస్ జెడ్ అవుతుంది. సో అవి రెండింటిని ఈక్వేట్ చేసుకొని ఇక మీదట ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తాం. ఈ ప్రాబ్లమ్స్ లో
ఈ ప్రాబ్లమ్స్ లో ప్రెషర్ హెడ్ అంటే ఈ ప్రాబ్లమ్స్ లో P/ρg ని ప్రెషర్ హెడ్ గా తీసుకొని V²/2g ని కైనెటిక్ హెడ్ గా అండ్ పొటెన్షియల్ ఆర్ ఎలివేషన్ హెడ్ గా Z ని తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ చేయటం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్ లో ప్రాబ్లమ్స్ చెప్తాను. వీటి మీద ఆల్రెడీ ఇంతకు ముందు కంటిన్యూటీ ఈక్వేషన్ ఒకటి చెప్పాను. Q = A × V అనేది, అంటే Q అంటే రేట్ ఆఫ్ ఫ్లో A1V1 A2V2 చెప్పాను. A1V1 A2V2 చెప్పాను. నెక్స్ట్ ఇంకో 2 ఈక్వేషన్స్, మాస్ ఫ్లో రేట్ ఒక ఈక్వేషన్ ఉంది, ఇంకొక ఈక్వేషన్ మొమెంటం ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ ఒకటి ఉంది. ఇవి రెండు చెప్పాక నెక్స్ట్ నుంచి ప్రాబ్లమ్స్కి వెళ్దాం. సో మాస్ మొమెంటం ఈక్వేషన్ అని అంటే ఏంటి అంటే కన్సర్వేషన్ ఆఫ్ మాస్ ఈక్వేషన్ విచ్ ఈస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫ్లో Q = A × V. Q = ఏరియా × వెలాసిటీ, అది మాస్ మొమెంటం ఈక్వేషన్. ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ అని అంటే ఏంటంటే అది ఇంపల్స్ కి సంబంధించిన ఈక్వేషన్, అది ∂V/∂T లో వస్తుంది. అది ఈక్వేషన్ చెప్పేటప్పుడు చెప్తాను. సో ఇవి రెండు కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే A1V1 = A2V2, ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ అని అంటే ఒకటి, మాస్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో అంటే Q = A × V. వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో నౌ దిస్ ఈస్ నథింగ్ బట్ యూలర్స్ అండ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. దీన్ని యూలర్ అండ్ బెర్నౌలీ ఈక్వేషన్ అని అంటారు. So that's all for the class today. Tomorrow I will come out with the mass momentum equation, impulse moment equation. అవి రెండు ఈక్వేషన్స్ చెప్పి వాటి మీద ప్రాబ్లమ్స్, యూలర్స్ అండ్ బెర్నౌలీస్ ఈక్వేషన్స్ మీద ప్రాబ్లమ్స్ రేపు చూద్దాం. రేపు నోట్స్ను టెక్స్ట్ బుక్ అంటే మీ నోట్స్ను పేపర్ తీసుకొని రెడీ అవ్వండి.